ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే సందేశం ఏంటి అంటే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. మై జస్ట్ రివార్డ్ ఈజ్ విత్ మై లార్డ్. మరి ఈ సందేశాన్ని ప్రారంభించడానికంటే ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ని కూడా మీరు క్లిక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరి మీ జీవితాలలో ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్రశ్న కలిగిందా? నేను ఎంతగానో కష్టపడుతున్నాను, దేవుని కొరకు ఎన్నో నిందలను నేను పొందుకుంటున్నాను, కానీ దానికి తగిన ఫలితాన్ని నా జీవితంలో నేను అనుభవించట్లేదు. దానికి ఫలితాన్ని మరి మనుషులు ఎవరు కూడా నన్ను గుర్తించట్లేదు, ఆ బహుమానాన్ని నాకు ఇవ్వట్లేదు అనే పరిస్థితి ఎప్పుడైనా మీకు తలెత్తిందా? మరి నా జీవితంలో నేను దేవుని నమ్ముకున్న తర్వాత నేను చదువుకునే సమయంలో మరి దేవుని కొరకు నేను అనేకమైన తీర్మానాలని యవ్వన కాలంలో తీసుకున్నాను. మరి ఎంబీబీఎస్ విద్యని అభ్యసించేటప్పుడు మరి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మరి నా చుట్టూ ఉండేవాళ్ళు మరి కాపీ కొడుతూ ఉండేవాళ్ళు అనమాట. కాపీ కొడుతున్నప్పుడు నేను ఒక్కటే నా హృదయంలో అనుకునేదాన్ని, దేవా, నేను ఇలాంటి పని చేయడానికి ఇష్టపడట్లేదు. ఇలాంటి పని చేసి నీ నామానికి అవమానకరమైన పనిని ఒకటి చేసి నేను మార్క్స్ సంపాదించాలని అనుకోవట్లేదు. నేను చదివినంత వరకు నేను రాస్తాను, నువ్వు నాకు సహాయం చేసినంత వరకు నేను రాస్తాను, మిగిలిందంతా కూడా నేను నీ చేతికి అప్పచెప్తున్నాను, నువ్వు ఎన్ని మార్క్స్ ఇచ్చినా నాకు సంతోషమే అని నేను మరి ఎగ్జామ్స్ రాసేదాన్ని. నా చుట్టూ ఉండేవాళ్ళు నా దగ్గరికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి అడిగేవాళ్ళు. ఏమని అడిగేవాళ్ళు అంటే, మరి మేము తర్వాత నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మరి చూసి రాసి పాస్ అయిపోతున్నారు, నీకంటే మంచి మార్క్స్ వచ్చి వాళ్ళు పాస్ అయిపోతున్నారు, మరి నువ్వెందుకు ఈ పనిని చేయడానికి ఇష్టపడట్లేదు? అలా అన్నప్పుడు మరి నేనైతే ధైర్యంగా చెప్పేదాన్ని, నా దేవుడు నాకు బహుమానాన్ని ఇస్తాడు, ఆయన నన్ను చూస్తున్నాడు కనుక ఆయన దృష్టికి ఇష్టం లేనిది, ఆయన దృష్టికి అంగీకారం కానిది ఏది కూడా నేను చేయను అని చెప్పేదాన్ని. కానీ మనసులో ఒక బాధ ఉండేది. దేవా, నేను చాలా కష్టపడి చదువుతున్నాను, నేను ఎంతో సమయాన్ని మరి నా చదువు మీద వెచ్చిస్తున్నాను, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, కానీ నాకంటే కూడా మరి కాపీ కొట్టి రాసిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, నాకు రావట్లేదు అని నేను బాధపడుతూ ఉండేదాన్ని. అప్పుడు దేవుడు నాకు చూపించిన ఈ వాక్యమే ఈరోజు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనాన్ని చూసుకున్నట్లయితే ఇలాగ రాయబడి ఉంటుంది, ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధా వ్యయపరిచి ఉన్నాను అని అనుకుంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. హల్లెలూయా. మరి ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, నేను వృధాగా నా బలాన్ని నేను వెచ్చించాను, నేను వృధాగా కష్టపడుతున్నాను. మరి జనములకు ప్రవక్తగా దేవుడు నన్ను నియమించుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదల కొరకు దేవుడు నన్ను నియమించుకున్నాడు. అయితే నేను వెళ్ళి వాళ్ళకి ఈ వర్తమానాన్ని ఇస్తే ఎవరు కూడా తమ మార్గాలలో నుండి, వాళ్ళ చెడుతనంలో నుండి ఎవరు కూడా మరలి రావట్లేదు. అందరూ కూడా తిరిగి దేవునికి ఇష్టం లేని కార్యాలనే చేస్తున్నాను. నేను ఎంతో కష్టపడుతున్నాను దేవా, నేను ఎంతగానో నా బలాన్ని నేను వెచ్చిస్తున్నాను, ఎంతగానో నేను కష్టపడుతున్నాను, కానీ నాకు ఫలితం ఏమీ రావట్లేదు. అంటే భౌతికంగా ఫలమేమీ నాకు కనిపించట్లేదు, కానీ ఆత్మీయ ప్రపంచంలో దేవుడు అతనికి బహుమానాన్ని దయచేస్తున్నాడు. హల్లెలూయా. మన కళ్ళకి కనిపించేది ఒకటి, కనిపించని ఆత్మీయ ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉంటాయండి. మరి యెషయా ప్రవక్తకి దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప దర్శనం ఏంటి అంటే, తన దేవుడైన యెహోవా యొద్దనే తన బహుమానం ఉంది. దేవుడు చెప్పిన పనిని చేయడమే నా వంతు, నేను అది కష్టపడి చేస్తాను, నా శక్తి వంచన లేకుండా నేను చేస్తాను. అయితే నా బహుమానం అనేది ఈ లోకంలో నాకు రాకపోవచ్చు, కానీ నా బహుమానం అనేది నా దేవుని యొద్దనే ఉంది. మరి నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నేను పొందుకున్న తర్వాత నేను ఎంతగానో సంతోషించాను. దేవా, నా బహుమానం నీ యొద్ద ఉంది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ బికాజ్ మై రివార్డ్ ఇస్ విత్ యూ. మనుషులు ఇచ్చేది కాదు, కానీ దేవుని దగ్గర నుండి నా బహుమానాన్ని నేను పొందుకుంటానని నేను చాలా సంతోషించాను. అయితే కొద్ది రోజుల తర్వాత నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చి నేను ప్రాక్టికల్స్ అటెంప్ట్ చేసే టైంలో
సడన్గా మా ప్రొఫెసర్ నన్ను పిలిచారు. మా హెచ్ఓడి సార్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడి సార్ నన్ను పిలిచారు. పిలిచి, అమ్మ ఒకసారి ఇట్లా రా, నీ పేరు షైనీ శారనా అని అడిగారు. అంటే నేను చాలా భయపడ్డాను. నేనేమైనా తప్పు చేశానేమో, లేకపోతే నేనేమైనా తప్పుగా రాశానేమో నా ఆన్సర్ షీట్లో, అందుకే నన్ను పిలిచారేమో నేను భయపడ్డాను అనమాట. భయపడి ఆయన దగ్గరికి వెళ్ళి, అవును సార్ నా పేరు షైనీ శారన్ అని చెప్పాను. అని చెప్తే, అమ్మ నీ గురించి నేను చాలా విన్నాను అని అన్నారు. అంటే నేను చెడుగా విన్నారేమో అని నేను భయపడ్డాను. భయపడి, సార్ ఏం విన్నారు సార్ అంటే, అమ్మ ఇప్పటి వరకు నువ్వు ఏ ఎగ్జామ్లో కూడా కాపీ కొట్టలేదు అని ఇన్విజిలేటర్స్ కాకుండా మీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్ నాతో చెప్పారమ్మా. నువ్వు చాలా న్యాయంగా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తావు, నువ్వు చాలా సిన్సియర్గా ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేస్తావు, స్లిప్ టెస్ట్లో కూడా నువ్వు కాపీ కొట్టావు అని నాకు నీ ఫ్రెండ్స్ చాలామంది చెప్పారమ్మా. అందుకే ఒక్కసారి నేను చూద్దామని పిలిపించాను. ఎంతోమంది రికమెండేషన్స్తో పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఎంతోమంది రికమెండేషన్స్తో టాపర్స్ అయ్యే వాళ్ళు ఉంటారు, కానీ నీకు ఏ రికమెండేషన్ లేకుండానే మరి నీకు గోల్డ్ మెడల్ వచ్చిందంట కదా అని అన్నాడు. ఆ రోజు నేను ఎంత షాక్ అయ్యానంటే, నా జీవితంలో ఎప్పుడు ఒక వ్యక్తి నన్ను అలా గుర్తిస్తాడు అని నేను అనుకోలేదండి. ఒక వ్యక్తి, అది కూడా ద ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఒక అన్యుడు నన్ను గుర్తిస్తాడు అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను అనుకున్నాను, నా బహుమానం నా దేవుని దగ్గర ఉంది, నా బహుమానం నా యేసయ్య నాకు ఇస్తాడు అని నేను అనుకున్నాను. కానీ దేవుడు తన కొరకు నేను తీసుకున్న తీర్మానాన్ని బట్టి నన్ను ప్రజలందరి ఎదుట హెచ్చించడం ప్రారంభించాడు. ఈరోజు ఒకవేళ మీరు వెళ్తున్న పరిస్థితిలో మీరు అనుకుంటున్నారేమో, నేను ఎంతగానో కష్టపడుతున్నాను, నేను ఎంతగానో నా ప్రయాసాన్ని వెచ్చిస్తున్నాను, కానీ నాకు ఫలితం ఏమీ రావట్లేదు, నేను దేవుని కొరకు అనేకమైన నిందలను అనుభవిస్తున్నాను, కానీ నాకు ఎలాంటి బహుమానం రావట్లేదు, ఈ లోకపరంగా నేను ఎలాగా కూడా ఆశీర్వదింపబడలేదు అని మీరు అనుకుంటున్నారేమో, ఈ సందేశం మీ కొరకే. దేవుడు మిమ్మల్ని తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. ఆయన మీకు బహుమానాన్ని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన యుద్ధనే మీ బహుమానం అనేది దాయబడింది. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలను చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇదే ప్రస్తావిస్తాడు. 11వ వచనాన్ని చదువుతానండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలులెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. 12వ వచనంలో, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించిరి. మరి దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, మీ మీద అబద్ధపు సాక్ష్యములు పలికినప్పుడు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలము అధికమగును. హల్లెలూయా. మన దృష్టి ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బీ టువర్డ్స్ హెవెన్. వీ షుడ్ రన్ అవర్ రేస్ లుకింగ్ టువర్డ్స్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్, జీసస్ క్రైస్ట్. మన విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ గురి ఎద్దుకు పరిగెత్తడం అనేది మన యొక్క పని. ఫలితము, బహుమానము, ఫలము అవన్నీ కూడా మన దేవుని దగ్గర ఉంటాయి. ఈరోజు మీరు వెళ్తున్న పరిస్థితి ఏదైనా కావచ్చు. మిమ్మల్ని ఒకవేళ ప్రజలు నిందిస్తూ ఉండొచ్చు, మిమ్మల్ని ఏ కారణం లేకుండా ఇష్టపడకపోవచ్చు, కానీ ఈ సమయంలో దేవుడు మీతో చెప్పే మాట ఏంటంటే, సంతోషించి ఆనందించుడి, ఎందుకంటే పరలోకంలో మీ ఫలము చాలా గొప్పదిగా ఉంటుంది. మరి దేవుడు ఈ సందేశం ద్వారా మీ అందరితో కూడా మాట్లాడారని నేను నమ్ముతున్నాను. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడమైన దేవ తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో మేము స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, ఆరాధిస్తున్నాము తండ్రి. దేవా, మేము మీ నామం పేరిట ఎప్పుడైతే తండ్రి నిందలను అనుభవిస్తామో, ఎప్పుడైతే తండ్రి మీ నామం పేరిట మేము దూషింపబడుతామో తండ్రి దేవా, మేము చెడ్డ మాటలు ఎవరైనా మా పట్ల మాట్లాడినట్లయితే దేవా, ఆ సమయంలో మేము ధన్యులము అని మీ వాక్యం చెప్తుంది తండ్రి. సంతోషించి ఆనందించుడి, ఎందుకంటే మీ యొక్క బహుమానం నా దగ్గర ఉంది అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. దేవా, ఈ కార్యక్రమాన్ని చూస్తూ
తమ హృదయాలలో బాధపడుతున్న ప్రతి బిడ్డని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా. తండ్రి, వాళ్ళ హృదయాలకున్న ప్రతి గాయాన్ని మీరు కట్టండి తండ్రి. ప్రతి ఒక్క ఎమోషనల్ స్ట్రెస్ నుండి దేవా, ప్రతి ఒక్క మెంటల్ ట్రామా నుండి దేవా, మీరు వాళ్ళని విడుదల చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, సంపూర్ణమైన ఆనందంతో తండ్రి, సంపూర్ణమైన సంతోషంతో వాళ్ళ హృదయాలని తండ్రి మీరు తృప్తిపరచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అనారోగ్యాల చేత ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో తండ్రి, మీ ఆత్మని పంపించి యేసయ్యా తండ్రి వాళ్ళ అనారోగ్యాన్ని తండ్రి మీరు ముట్టి తాకి స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. సడలిన ప్రతి మోకాలని మీరు సవరించండి తండ్రి. ఎండిన ప్రతి ఎముకలోకి మీ జీవాన్ని మీరు పంపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే తండ్రి మరి ఆర్థిక ఇబ్బందుల చేత తండ్రి వాళ్ళు ఎంతగానో బాధింపబడుతున్నారో దేవా, వాళ్ళందరి జీవితాల్లో తండ్రి ఆర్థిక సమృద్ధిని మీరు కలగజేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షణ లేక తండ్రి నీ నామం ఎరుగక ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నీ నామం పేరిట తండ్రి రక్షణని మీరు ప్రసాదించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవే జీవము, నీవే మార్గము, నీవే సత్యము అనే సత్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్లుగా దేవా వాళ్ళ జీవితాలని ఈ వాక్య సందేశం ద్వారా మీరు ప్రభావితం చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, వాచిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వాళ్ళ హృదయాశలన్నింటినీ కూడా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ తండ్రి నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమెన్. మరి జోసెఫ్ ప్రసన్న కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఉదయం 6 గంటలకి మరి ఒక సందేశం అనేది అప్లోడ్ చేయబడుతుందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ని కూడా మీరు క్లిక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీ సాక్ష్యాలు ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవలసిందిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.